డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కదలికల కలకలంపై ఇవాళ సాయంత్రానికి దర్యాప్తు పూర్తవుతుందని తెలిపారు. అసలు డ్రోన్ ఎగిరిందో లేదో సాయంత్రానికి క్లారిటీ వస్తుందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని డీజీపీ స్పష్టం చేశారు. స్టార్ట్ చేసినామండి. ఇన్ఫాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం ఉంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి, ఇప్పుడేమో డ్రోన్, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోండి. అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని మేము కనుక్కోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక RSI తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియాలో కూడా. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, అన్ని విచారణ చేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం విషయంలో కొంచెం సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది, నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో దాన్ని నాకు యాక్చువల్ ఐడియా లేదు, చూస్తాను. కోడి పందాలు గతం కంటే ఈసారి ఎక్కువ జరిగింది, గతం కంటే ఎక్కువ కేసులు కూడా నమోదవుతాయా? ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు అయితే చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15, 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తాం, అది ఎప్పటికి కూడా. ఓకే, రైట్.